హలో నమస్తే, వెల్కమ్ టు రియాలిటీ చెక్. ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన తాజా రాజకీయ పరిణామాలు, మద్యం కేసు, పులివెందుల ఎలక్షను, దాంతోపాటు దేశవ్యాప్తంగా చర్చకు కారణమవుతున్న ఓట్ చోరీ అంశం, వీటిపైన మనతో మాట్లాడడానికి జై భీమ్రావ్ భారత్ పార్టీ అధ్యక్షులు జడెస్ శ్రవణ్ కుమార్ గారు మనతో పాటు లైవ్లో జాయిన్ అవుతున్నారు. సార్ నమస్తే, వెల్కమ్ టు ఇహా. నమస్తే సార్, వెరీ గుడ్ ఈవినింగ్. మద్యం అంశానికి సంబంధించి కూడా రాష్ట్రంలో చాలా పెద్ద చర్చ. మద్యం కుంభకోణం అనాలా లేకపోతే మద్యం కేసు అనాలో తెలియదు. మద్యం కేసుకు సంబంధించి అసలు ఏం జరుగుతుంది? నిన్న మళ్ళీ సిట్ వేసిన ఛార్జ్షీట్లో ఉన్న అంశాలకు సంబంధించిన చర్చ చూస్తున్నాం. మొదటి ఛార్జ్షీట్ మనం మాట్లాడుకున్నాం. మొదటి ఛార్జ్షీట్లో జగన్మోహన్ రెడ్డి పేరు రావడం చూసాం. సో సెకండ్ ఛార్జ్షీట్ ఇప్పుడు ఫైల్ చేసింది. ఫర్దర్గా ఏం జరిగే అవకాశం ఉంది? ఆ ఛార్జ్షీట్ చూసిన తర్వాత మీకు ఏమనిపించింది శ్రవణ్ గారు? ఇంకా పూర్తిగా అయితే బయటకు వచ్చినట్టు లేదు ఆ ఛార్జ్షీట్. అంటే ప్రాథమికంగా నేను ఛార్జ్షీట్ నేను పూర్తిగా వర్డ్ టు వర్డ్ చదవలేదు కానీ బట్ ఐ హ్యావ్ ఎ గ్లాన్స్ ఓన్లీ. ఇక్కడ మొదటి ఛార్జ్షీట్లో కానీ రెండో ఛార్జ్షీట్లో కానీ ఒక గమ్మత్తైన విషయం ఏంటంటే జగన్మోహన్ రెడ్డిని నిందితుడిగా చేర్చలేదు. ఆయన ఇప్పుడు దాకా నిందితుడిగా లేడు. మొదటి ఛార్జ్షీట్లో 2 చోట్ల జగన్మోహన్ రెడ్డి 3,500 కోట్ల రూపాయల కిక్ బ్యాక్స్ అందుకున్నారు. ఆయన మద్యంలో ప్రధాన సూత్రధారి అనేటువంటి అంశాన్ని చాలా కూలంకషణంగా సిట్ చెప్పింది. ఈ 3,500 కోట్లు కూడా జనరల్ ఎలక్షన్స్ లో ఓట్లు బయింగ్ కోసం జగన్మోహన్ రెడ్డి వాడాడు అనేది ప్రధాన అభియోగం. అంతటితో క్లోజ్ అయిపోయింది అది. మళ్ళీ 3,500 కోట్ల రూపాయలు కంప్లీట్ గా ఎలక్షన్స్ లో వాడాడని రాశారు. మొత్తం కుంభకోణం యొక్క వాల్యూ 3,500 కోట్లు సార్. 3,500 కోట్లు కూడా ఎలక్షన్స్ లోనే వాడారు జగన్మోహన్ రెడ్డి. అది రాశారా? అట్లనుందా ఛార్జ్షీట్ లో? అదే అలాగే ఉంది కదా. టోటల్ 3,500 crores ఎలక్షన్ కి వాడారు అని. అంతే కదా సార్. వాళ్ళు చెప్పిన దాని ప్రకారం నేను అనుకోవటం, వాళ్ళు రాసిన వర్డింగ్ అయితే అలాగే ఉంది. వాళ్ళు రాసింది ఏంటంటే it is further revealed during investigation that the cash which was received in the form of kickbacks there is no, because it is a charge sheet కాబట్టి నేను ప్రతి వర్డ్ కౌంట్ చేసుకుంటా. ఎందుకంటే రేపొద్దున మీరు రిమాండ్ రిపోర్ట్ అయితే, ఎఫ్ఐఆర్ అయితే, 161 స్టేట్మెంట్ అయితే మీరు మార్చుకోవచ్చు. కానీ మారంది ఏదైనా ఉంది అంటే అది ఛార్జ్ షీట్. వాళ్ళ ఫైండింగ్ అని కదా, వాళ్ళ ఇన్వెస్టిగేట్ చేసి తేల్చిన అంశాన్ని కదా అక్కడ చెప్తుంది. వన్స్ కనుక మీరు ఛార్జ్ షీట్ లో రాసిన తర్వాత యూ కాంట్ గో బ్యాక్. మీరు కనుక గో బ్యాక్ అయ్యారంటే కేసు నిలబడదు. ఎవ్రీ వర్డ్ is countable in charge sheet according to the criminal jurisprudence. It is further revealed during investigation that the cash which was received in the form of kickbacks was distributed to voters during the general elections 2024 for the purpose of inducing the voters to vote for the YSRCP party. This was corroborated by the statements of LW 142, LW 162, LW 166, LW 167, LW 224. వీళ్ళందరూ కూడా లిస్ట్ ఆఫ్ విట్నెసెస్. LW అంటే లిస్ట్ ఆఫ్ విట్నెసెస్. ప్రాసిక్యూషన్ ఛార్జ్ షీట్ లో 142 విట్నెస్, 162 విట్నెస్, 160C విట్నెస్, 167 విట్నెస్, 224 విట్నెస్ చెప్పింది ఏంటి అంటే కిక్ బ్యాక్స్ రూపంలో అందుకున్నటువంటి 3,500 కోట్ల రూపాయలు. అవి ఎంత స్పెసిఫికేషన్ అయితే మాత్రం లేదు, ఖచ్చితంగా కిక్ బ్యాక్స్ రూపంలో 3,500 కోట్ల రూపాయలు వచ్చినాయి అని మాత్రం రాస్తున్నారు. ఈ 3,500 కోట్ల రూపాయలు కిక్ బ్యాక్స్ రూపంలో వచ్చినటువంటివి జనరల్ ఎలక్షన్స్ లో ఓట్లు కొనడానికి వాడారు అనేది చిట్టి యొక్క ఫైండింగ్. సో నేనేమంటానంటే ఈ 3,500 కోట్ల రూపాయలు ఓన్లీ బయింగ్ ఓటర్స్ కోసం వాడితే మరి గోల్డ్ బులియన్ మార్కెట్ లో నుంచి గోల్డ్ 100 కోట్ల రూపాయలు పెట్టి గోల్డ్ ఎవరు కొన్నారు? తర్వాత అపార్ట్మెంట్స్ ఎవరు కొన్నారు? తర్వాత అపార్ట్మెంట్స్ ఎక్కడ ఉన్నాయి? తర్వాత దీనికి సంబంధించినటువంటి వెంచర్స్ ఎక్కడ ఉన్నాయి? ల్యాండ్లు ఎక్కడ ఉన్నాయి? షేర్ మార్కెట్ లో పెట్టిన షేర్లు ఏమైనాయి? సో దాని విలువ ఎంతో నాకైతే తెలియదు. బికాస్ అకార్డింగ్ టు ద సిట్ ఫైండింగ్ 3,500 కోట్ల రూపాయలు రఫ్ గా ఓవరాల్ గా మిస్అప్రాప్రియేట్ అయ్యింది, గవర్నమెంట్ కి లాస్ అయింది. గవర్నమెంట్ కి లాస్ కాదు, ఇట్ ఈస్ అ మిస్అప్రాప్రియేటెడ్ వాళ్ళు ఇంత స్కామ్ లో ఇంత ఇన్వాల్వ్ అయిందని రాశారు వాళ్ళు. సో ఇప్పుడు ఈ 3,500 కోట్ల రూపాయలు కిక్ బ్యాక్స్ రూపంలో ఈ స్టేట్మెంట్లు చెప్పినట్టుగా వెళ్ళిపోతే జగన్మోహన్ రెడ్డి అల్టిమేట్ గా సూత్రధారి అని రాసుకుంటే దీంట్లో మరి మొన్న దొరికిన 11 కోట్లు ఎక్కడి నుంచి వచ్చినాయి అనేది నా ప్రాథమికమైనటువంటి ప్రశ్న.
కరెక్ట్ కరెక్ట్. ఎక్కడి నుంచి వచ్చినట్టు మరి? సో ఈ 11 కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి వచ్చినాయి, ఎవరిచ్చారు, ఎవరెవరికి ఇచ్చారు? కిక్ బ్యాక్స్ రూపంలోనే అందిని అని చెప్పి మీరు రాసుకున్నారు ఛార్జ్ షీట్ లో. అంటే సెకండ్ ఛార్జ్ షీట్ లో కూడా ఎక్కడ నుంచి అమౌంట్ ఎక్కడికి వెళ్ళింది ఏమైనటువంటి సెకండ్ ఛార్జ్ షీట్ లో కూడా రెఫరెన్స్ లేదు, టు ది బెస్ట్ ఆఫ్ మై నాలెడ్జ్. సెకండ్ ఛార్జ్ షీట్ లో రాసుకున్నది ఏంటి అంటే హౌ జగన్మోహన్ రెడ్డి కన్స్పైర్డ్ ఇన్ ఫ్రేమింగ్ ద పాలసీ. ఓకే, పాలసీ హౌ జగన్మోహన్ రెడ్డి appointed his kith and kin in the key post which were asked to implement the policy. సో ఈ కసిరెడ్డిని కావచ్చు, వేడని కావచ్చు, దీన్ని ఇంప్లిమెంట్ చేసే వ్యక్తులను ఏ విధంగా అపాయింట్ చేశారు, ఏ విధంగా పాలసీని డిజైన్ చేయడానికి ఎక్కడ పెట్టారు. సో అడ్మినిస్ట్రేటివ్ పరంగా ఏ పాలసీలు ఎక్కడెక్కడ చీఫ్ మినిస్టర్ అనే పదం వాడారు అంట. నాట్ షూర్, జగన్మోహన్ రెడ్డి అని బాధ లేదు, కానీ చీఫ్ మినిస్టర్ హోదాలో ఆయన పలానా వ్యక్తిని ఈ బెవరేజెస్ కార్పొరేషన్ చైర్మన్ గా అపాయింట్ చేశారు, పలానా వ్యక్తిని అపాయింట్ చేశారు, లేకపోతే పలానా వ్యక్తి చీఫ్ సెక్రటరీ ఇచ్చినటువంటి రిమార్క్స్ కూడా అప్పుడున్నటువంటి ఆయన్ని కూడా చీఫ్ సెక్రటరీ ఎల్వి సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం పలానా వ్యక్తిని అపాయింట్ కార్పొరేషన్ చైర్మన్ గా అంటే కాదు ఆల్రెడీ వేరే అతన్ని అపాయింట్ చేశామని చెప్పి అతన్ని కూడా పక్కన పెట్టి చీఫ్ మినిస్టర్ అపాయింట్ చేశాడు అని. సో చీఫ్ మినిస్టర్ స్థాయిలో ఈ ప్రోగ్రామ్ కి కన్స్పైర్ అయ్యి మొత్తం ఈ చీఫ్ మినిస్టర్ డిజైన్ చేశారు ఈ స్కీమ్ అంతా టు ట్రై టు ఎస్టాబ్లిష్ సంథింగ్ సెకండ్ ఛార్జ్ షీట్ లో. సో సెకండ్ ఛార్జ్ షీట్ లో కూడా జగన్మోహన్ రెడ్డి అక్యూజ్డ్ గా ఆయన పేరు ఎక్కడ కూడా జగన్మోహన్ రెడ్డి పేరు చేర్చలా, అక్యూజ్డ్ గా చేర్చలా. ఓకే, చేర్చలా. జగన్మోహన్ ఆయన్ని ఏ విధంగా మీరు కంక్లూజన్ ఇస్తారో అంటున్నా నేను. అంతిమ లబ్ధిదారుడు జగన్ అయినప్పుడు, అంతిమ లబ్ధిదారుడు చీఫ్ మినిస్టర్ అయినప్పుడు చీఫ్ మినిస్టర్ పేరు ఏదైనా ఫస్ట్ ఛార్జ్ షీట్ లో అయినా ఉండాలి, రెండో ఛార్జ్ షీట్ లో అయినా ఉండాలి. ఎందుకంటే ఇవన్నీ కూడా రేపొద్దున బెయిల్ రావడానికి, కేసు వీకెన్ అవడానికి ఉపయోగపడేటువంటి అంశాలు నచ్చింది. ఓకే ఓకే, బెయిల్ రావటానికి రేపొద్దున కేసు వీక్ అవడానికి అవకాశం ఉన్నటువంటి అంశాలు. మీరు అంతిమ లబ్ధిదారుడు జగన్మోహన్ రెడ్డి 3,500 కోట్ల రూపాయలు దోచుకున్నాడు అని చెప్పేసి మీరు రాసినప్పుడు ఆయన అంతిమ లబ్ధిదారుడు ఎందుకు ఛార్జ్ షీట్ లో అక్యూజ్డ్ గా లేడు అనేది ప్రైమరీ పాయింట్. అంతే కదా, ఆయనకి డబ్బులు వెళ్ళాయి, ఆయన దగ్గరికి అంతా రీచ్ అయినప్పుడు ఆయన అక్యూజ్డ్ అవుతారు కదా. ఆయన పేరు అక్యూజ్డ్గా ఎందుకు మెన్షన్ చేయలేదు అని పాయింట్. రైట్, ఓకే. సేమ్ టైం పాలసీ డిజైన్ అనేది కేవలం ఒక ముఖ్యమంత్రికి ఫస్ట్ ఛార్జ్ షీట్ లోనే జగన్మోహన్ రెడ్డి సార్ ప్లీజ్ సార్ క్యారియర్ సార్ చెప్పండి. పాలసీ మేకింగ్ అనేది జగన్మోహన్ రెడ్డి ఒక్కడి నిర్ణయంగా ఉంటుందా, క్యాబినెట్ డెసిషన్ గా ఉంటుందా? సార్ ఒకటి నరసింహరావు గారు, బిజినెస్ రూల్స్ ప్రకారం, సెక్రటేరియట్ బిజినెస్ రూల్స్ ప్రకారం పాలసీ మేకింగ్ అనేది అల్టిమేట్ గా క్యాబినెట్ డెసిషన్ తీసుకున్నప్పటికీ కూడా ముఖ్యమంత్రి ఏదనుకుంటే అదే జరుగుతుంది. సో ముఖ్యమంత్రి ఒక పాలసీ డెసిషన్ గా ఆయన మద్యాన్ని గవర్నమెంట్ మాత్రమే అమ్మాలి అనేది ఒక పాలసీ డెసిషన్. ఆ పాలసీ డెసిషన్ గవర్నమెంట్ ఖచ్చితంగా క్యాబినెట్ ర్యాంక్ హోదాలో క్యాబినెట్ తీసుకుంటుంది. అది దానికి సంబంధించిన అడ్మినిస్ట్రేటివ్ అప్రూవల్స్ అన్ని క్యాబినెట్ లోకి వెళ్ళిపోతాయి. కానీ ఏ అధికారిని ఎక్కడ ప్లేస్ చేయాలి అనేది ప్రిన్సిపల్ సెక్రటరీ, చీఫ్ సెక్రటరీ స్థాయి వ్యక్తి రికమెండ్ చేయొచ్చు, ముఖ్యమంత్రి స్థాయి నిర్ణయం తీసుకోవచ్చు, లేకపోతే సజ్జల రామకృష్ణారెడ్డి నిర్ణయం తీసుకోవచ్చు. ఓవరాల్ గా ఆ వ్యక్తి ఆ పొజిషన్ లోకి అపాయింట్ అవడానికి గవర్నమెంట్ జీవో ద్వారానే కదా అపాయింట్ అయ్యేది. అతను తీసుకున్న జగన్మోహన్ రెడ్డి బైపాస్ చేసి నువ్వు వెళ్ళి ఇక్కడ కూర్చొని అపాయింట్ చేయమని అన్న కదా. మీరు అక్కడ పదవిలో కూర్చోబెట్టిన, బెవరేజ్ కార్పొరేషన్ లో కూర్చోబెట్టిన పదవి తప్పు పట్టడానికి లేదు. నెంబర్ 1 సార్, లీగాలిటీలో లీగాలిటీ వేరు, మొరాలిటీ వేరు, ఇల్లీగాలిటీ వేరు. సో మీరు లీగాలిటీ ఏంది అంటే పాలసీని మార్చడాన్ని ఎవ్వరు తప్పు పట్టాల్సిన అవసరం లేదు. వీళ్ళు ఛార్జ్ షీట్ లో రాసుకున్న 300 పేజీల్లో 290 పేజీలు పనికిమాలిన పేజీలు.
పాలసీని మార్చుకుంటారు సార్. పాలసీని మార్చుకోవడానికి మీరెవరు? ఇప్పుడు మీరు వచ్చారు, గవర్నమెంట్ పాలసీని తీసుకొచ్చి ప్రైవేట్ వ్యక్తులకు పెట్టారు. చంద్రబాబు నాయుడు నేను అడుగుతున్నా, గవర్నమెంట్ పాలసీని తీసుకొచ్చి ప్రైవేట్ వ్యక్తులకు పెట్టారు. ఈ పాలసీ ప్రైవేట్ వ్యక్తులకు పెట్టేటప్పుడు మీరు ఎంతమందితో సమావేశం అవుతారు? కొన్ని వందల మందితో సమావేశం అవుతారు. కొన్ని వందల మంది ప్రైవేటు లిక్కర్ వ్యాపారులతో మాట్లాడతారు. ఆ లిక్కర్ వ్యాపారులు అధికారులతో మాట్లాడతారు. లిక్కర్ వ్యాపారులు రేపొద్దున మీ అకౌంట్ కి రేపొద్దున గవర్నమెంట్ అకౌంట్ కి డబ్బులు ఫార్వర్డ్ చేస్తారు. కొటేషన్ వేసినప్పుడు 2 లక్షలు 6 లక్షల రూపాయలు డిపాజిట్ చేస్తారు. కొటేషన్ వచ్చిన తర్వాత వాళ్ళకి బిడ్డ యాక్సెప్ట్ అయిన తర్వాత వాళ్ళు బెవరేజెస్ కార్పొరేషన్ కు డబ్బులు కడతారు. ఇవన్నీ కూడా ఒక పద్ధతిలో జరుగుతామంటే ఈ పద్ధతి అన్నిటిలో కూడా రేపొద్దున బెవరేజెస్ కార్పొరేషన్ మళ్ళీ రేపొద్దున జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చి ఈ విధంగా మీరు కొన్ని వందల కాల్స్ మాట్లాడుకున్నారు. కొన్ని కోట్ల రూపాయలు మీరు గవర్నమెంట్ మీ బెవరేజెస్ కార్పొరేషన్ కి వచ్చినాయి, ఇవంతా అక్రమ సొమ్మె అని చెప్పి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి కూడా వీళ్ళందరూ ఒక 10,000 కోట్ల రూపాయల స్కామ్ జరిగిందని మళ్ళీ కూడా మీ మీద చేయొచ్చా? సో పాలసీ డెసిషన్ తీసుకునేటప్పుడు గవర్నమెంట్ ఆ పాలసీ డెసిషన్ అనేది కొన్ని పరిమితులకు లోబడి ఉంటుంది. పాలసీ డెసిషన్ ఇట్ సెల్ఫ్ ఈజ్ నాట్ రాంగ్. నెంబర్ 2, ఏ వ్యక్తులను ఎక్కడ ప్లేస్ చేయాలి అనేది పాలసీ మేకింగ్ ఈజ్ నాట్ రాంగ్. అట్ ది సేమ్ టైం ఏ వ్యక్తిని ఎక్కడ ప్లేస్ చేయాలి, ఏ బెవరేజెస్ కార్పొరేషన్ చైర్మన్ ఎవరిని వేయాలని చెప్పేటువంటి హక్కు, తప్పు పట్టేటువంటి హక్కు కూడా సిట్టుకు లేదు కదా. ఎవరినైనా ఎక్కడైనా ప్లేస్ చేయొచ్చు. సో వీళ్ళంటే ఛార్జ్ షీట్ అంతా ఎలా నడుస్తుంది అంటే ఎవరెవరు పాలసీ మార్పులో మాట్లాడారు, పాలసీ మార్పు చేసేటప్పుడు ఎవరెవరు మీటింగ్లు పెట్టినారు, ఈ కసిరెడ్డిని లేకపోతే వాసుదేవరెడ్డిని వీళ్ళందరిని అపాయింట్ చేసేటప్పుడు ఎవరెవరు దీంట్లోకి వచ్చారు, ఇవన్నీ కూడా వీళ్ళు ఒక కాన్స్పిరసీ థియరీ కింద డెవలప్ చేయడానికి మసాలా మిక్స్ చేస్తున్నారు. అల్టిమేట్ గా వీళ్ళు చేయాల్సింది ఏంది? అల్టిమేట్ గా ఛార్జ్ షీట్ చెప్పాల్సింది ఏంది? ఇదిగోండి వీళ్ళు పాలసీ మార్చారు, పాలసీని మార్చినందుకు ఈ వ్యక్తులు పెట్టారు, ఇదిగో ఈ వ్యక్తికి ఇదిగో పలానా వ్యక్తికి 100 కోట్ల రూపాయలు ఇచ్చారు. ఈ 100 కోట్ల రూపాయలు తీసుకున్న జగన్మోహన్ రెడ్డి, 100 కోట్ల రూపాయలు తీసుకున్న విజయసాయి రెడ్డి ఈ 100 కోట్ల రూపాయలు తీసుకెళ్లి 80 కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డికి ఇచ్చాడు. జగన్మోహన్ రెడ్డి 80 కోట్ల రూపాయలు పెట్టి పలానా బిల్డింగ్ కొన్నాడు, పలానా షేర్ కొన్నాడు, పలానా డబ్బులు 80 కోట్ల రూపాయలు పెట్టి పలానా దానికి ఖర్చు పెట్టాడు. ఈ 80 కోట్లు మేము వెళ్ళి రికవర్ చేసుకునే టైంకి 50 కోట్లే మిగిలినాయి. ఇదిగోండి 50 కోట్ల రూపాయలు గవర్నమెంట్ దగ్గర వీళ్ళు పాలసీని మార్చి ఇదిగో 50 కోట్లు సంపాదించారు, వాస్తవంగా 3,500 కోట్లు సంపాదించారు, ఇదిగో జగన్ దగ్గర ఎంత దొరికింది, విజయసాయి రెడ్డి దగ్గర ఎంత దొరికింది అని చెప్పటమే ఇన్వెస్టిగేషన్. ఓకే, ఛార్జ్ షీట్ లో అది ఉండాలి. దట్ ఈస్ వాట్ ది ఛార్జ్ షీట్ ఈస్ మెంట్ ఫర్. అది వదిలేసి వాడెవడో దగ్గర నుంచి కిక్ బ్యాక్స్ ఈడుకు వచ్చింది, ఈయన దగ్గర నుంచి కిక్ బ్యాక్స్ ఈయన దగ్గరకు వచ్చినాయి, విజయసాయి రెడ్డి దగ్గర నుంచి కిక్ బ్యాక్స్ ఫలానా ఆయనకు వచ్చినాయి, గోవిందప్ప దగ్గరకు వచ్చినాయి, గోవిందప్ప జగన్మోహన్ రెడ్డికి ఇచ్చాడు, జగన్మోహన్ రెడ్డి తీసుకెళ్లి ఎలక్షన్ లో డబ్బులన్నీ ఖర్చు పెట్టేశాడు, తూచి అంత గప్చూప్ సంబారు బుడ్డి ఛార్జ్ షీట్ 3,500 కోట్ల రూపాయలు అంటే ఎట్లా అంటున్నాడు? సో జగన్మోహన్ రెడ్డిని ఛార్జ్ షీట్ లో నిందితుడిగా చేర్చే ప్రయత్నం, నిందితుడిగా చూపించే ప్రయత్నం చేయకపోవడం వెనక సిట్ జగన్మోహన్ రెడ్డిని కాపాడాలనుకుంటుందా, జగన్మోహన్ రెడ్డికి ఫేవర్ చేయాలనుకుంటుందా? ఆధారాలు అయ్యి సార్, మీరు జగన్మోహన్ రెడ్డికి అంతిమ లబ్ధిదారుడు అన్నారు. అంతిమ లబ్ధిదారుడుగా జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి మీరు ₹1 రికవర్ చేశారా? అంతిమ లబ్ధిదారుడుగా జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి ఒక బంగారం ఏమైనా రికవర్ చేశారా? అంతిమ లబ్ధిదారుడుగా జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి ఆ డబ్బులతో కొన్న ఆస్తులు కానీ అంతస్తులు కానీ ఏమైనా రికవర్ చేశారా? నీ మీద బేర్ ఎలిగేషన్ ఛార్జ్ షీట్ లో సరిపోదు కదా నరసింహరావు గారు. సంథింగ్ should recover from you or something, there must be a substantial evidence to prove against you. There is no even iota of evidence. జగన్మోహన్ రెడ్డి నిందితుడు, భారతి మేడం ఆవిడ భారతి గారు నిందితులు అని రకరకాలైనటువంటి ఎలిగేషన్స్ మీడియాలో వస్తున్నాయి తప్ప ఛార్జ్ షీట్ చూస్తే సున్నా. ఇప్పుడు ఈ రోజు సెకండ్ ఛార్జ్ షీట్ వేశారు. సెకండ్ ఛార్జ్ షీట్ లో నాట్ ఈవెన్ సింగిల్ పీస్ ఆఫ్ సబ్స్టాన్షియల్ ఎవిడెన్స్ దే ప్రొడ్యూస్. రేపొద్దున కోర్టు న్యాయస్థానాల దగ్గరికి వెళ్ళినప్పుడు హౌ దే విల్ ప్రూవ్? ఛార్జ్ షీట్ లో లిక్కర్ స్కామ్ జరిగింది, లిక్కర్ స్కామ్ ని ప్రూవ్ చేసే పద్ధతి ఏది? మీరు నేను మాట్లాడుకున్నట్టు ఉండకూడదు కదా నరసింహరావు గారు. లిక్కర్ స్కామ్ అనేది కదా స్టోరీ లాగా ఉండకూడదు, నేరేషన్ లాగా ఉండకూడదు, ఎవిడెన్స్ ఉండాలి కదా, బేస్ ఉండాలి. నేరేషన్ లాగా ఉండొచ్చు, మీరు థియరీని నేరేట్ చేయొచ్చు, యూ కెన్ నేరేట్ ది థియరీ, బట్ వేర్ ఇస్ ది ఎవిడెన్స్? 11 కోట్లు పట్టుకున్నారు. 11 కోట్లు పట్టుకున్న దానికి అంతిమ లబ్ధిదారుడైన జగన్మోహన్ రెడ్డికి ఏంటి సంబంధం?
ఏం ప్రూవ్ చేయలేకపోయారు కదా కూడా. వాళ్ళ చార్జ్ షీట్ కంటెంట్స్ ప్రకారం అల్టిమేట్ గా డిస్ట్రిబ్యూటర్స్ దగ్గర నుంచి, డిస్టిలరీ ఓనర్స్ దగ్గర నుంచి, దాని దగ్గర నుంచి వీళ్ళకి XYZ ఇప్పుడు వాళ్ళు ఇచ్చినటువంటి థియరీ ప్రకారం రాష్ట్ర ప్రజల కోసం అర్థం అవడం కోసం నేను ఇంకొకసారి చదివి వినిపిస్తా, బికాస్ నథింగ్ రాంగ్ చార్జ్ షీట్ చదవటం వల్ల. సార్ వీళ్ళు చెప్పింది ఏంటంటే, అండర్ ది థ్రెట్ ఆఫ్ లాస్ ఆఫ్ బిజినెస్ సెవరల్ డిస్టిలరీస్ agreed to pay kickbacks at the rate of 12%. Soon the percentage of kickbacks were increased to 20% of the base price. The collected amounts అంటే kickbacks రూపం ఎవరైతే 12% నుంచి 20% అంగీకరించిన తర్వాత డిస్టిలరీ ఓనర్స్, ది కలెక్టెడ్ అమౌంట్స్ అంటే ఈ డిస్టిలరీ ఓనర్స్ దగ్గర నుంచి అమౌంట్ కలెక్ట్ చేసుకొని ది కలెక్టెడ్ అమౌంట్స్ వర్ ఇవాన్చువల్లీ హ్యాండెడ్ ఓవర్ టు కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి A1. ఈ డిస్టిలరీ ఓనర్స్ అందరూ కూడా కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి దగ్గరికి A1కి ఇది ఎందుకంటే నేను చార్జ్ షీట్ చదివి ఎందుకు వినిపిస్తున్నానంటే, చార్జ్ షీట్ లో చెప్పిందే ప్రామాణికం, ఇంకా వేరేది ఏది కాదు. ఆన్ రికార్డ్ ఆన్ పేపర్ దట్ ఈస్ ద ఎవిడెన్స్, దట్ ఈస్ ద వర్డ్. రేపొద్దున వీళ్ళు చార్జ్ షీట్ లో కోర్టులో ప్రూవ్ చేయాల్సిందే. ఇప్పుడు నేనే డిఫెన్స్ కౌన్సిల్ అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ నేనే XYZ లాయర్ అయితే నేను ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ అడుగుతా, నెంబర్ 1 ప్రశ్న, ది కలెక్టెడ్ అమౌంట్స్ వర్ ఇవాన్చువల్లీ హ్యాండెడ్ ఓవర్ టు కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి A1. నేనంట కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డికి ఎక్కడ హ్యాండ్ ఓవర్ చేశారు డిస్టిలరీ ఓనర్స్, కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డికి ఎంత హ్యాండ్ ఓవర్ చేశారు డిస్టిలరీ ఓనర్స్, ఏ డేట్లో హ్యాండ్ ఓవర్ చేశారు డిస్టిలరీ ఓనర్స్, ఈ కిక్ బ్యాక్స్ రూపంలో ఎంత అమౌంట్ హ్యాండిల్ చేశారు. మీరేమో 3,500 కోట్లు అంటారు, ఒక 3,500 ఒక బ్యాగ్ లో ఎంత పడుతుంది? బికాస్ ఈ టైం వచ్చేటప్పటికి 500 నోట్లు ఏదో రద్దు అయిపోయినట్టు మా బహుశా ఉన్నట్టేమో నాకు తెలియదు. బట్ ఈ 500 కోట్ల రూపాయలు 2,000 రూపాయల నోట్లో ఎన్నిసార్లు హ్యాండ్ ఓవర్ చేశారు? 3,500 కోట్ల రూపాయలు ఒక బ్యాగ్ లో ఎంత అమౌంట్ పడుతుంది? మహా పడితే 2 కోట్లు 3 కోట్లు పడుతుంది. 3,500 కోట్లు ఎన్ని వేల సార్లు హ్యాండ్ ఓవర్ చేసి ఉండాలి? నెంబర్ 1, ది కలెక్టెడ్ అమౌంట్స్ వర్ ఇవాన్చువల్లీ హ్యాండెడ్ ఓవర్ టు కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి. ఎవరు హ్యాండ్ ఓవర్ చేశారు కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డికి? బికాస్ దేర్ ఆర్ n నెంబర్ ఆఫ్ డిస్టిలరీ ఓనర్స్ ని మీరు చూపించారు. ఈ డిస్టిలరీ ఓనర్స్ లో ఎంత అమౌంట్ తీసుకెళ్లి కసిరెడ్డి రాజశేఖర్కి ఇచ్చారు? నెంబర్ 1. నెంబర్ 2, కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి వుడ్ దెన్ పాస్ ది అమౌంట్ టు విజయసాయి రెడ్డి A5. ఎక్కడ పాస్ చేశాడు విజయసాయి రెడ్డికి? అంటే ఒక బ్యాగ్ లోనే 3,500 కోట్లు పనిచేశారా? లేకపోతే ఎందుకు అంటే ఇది 1 డేలో వచ్చేది కాదు. ఈ ఓఎఫ్ఎస్ అంతా ఎవ్రీ మంత్ ప్రాఫిట్ లో నుంచి వాళ్ళకి ఇచ్చే అమౌంట్. సో ఈ ట్రాన్సాక్షన్ 1 టైం ట్రాన్సాక్షన్ జరిగేది లేదు. ఈ పాలసీ జరిగిన 5 సంవత్సరాలు ఎవ్రీ మంత్ వచ్చే అమౌంట్ లో నుంచి ఎవ్రీ మంత్ 50-60 crores ఇచ్చారు అని చెప్పి రాశారు. సో ఎవ్రీ మంత్ ఈ 50-60 crores అంటే రైట్ ఫ్రమ్ 2019 నుంచి 2024 వరకు కూడా ఎవ్రీ మంత్ 50-60 crores పాస్ అయింది. సో 50 ఎవ్రీ మంత్ ఇదే ట్రాన్సాక్షన్ లో వెళ్ళిందా? సో విజయసాయి రెడ్డి దగ్గరికి ఇచ్చారు. దెన్ విజయసాయి రెడ్డి పాస్డ్ ది మనీ టు మిథున్ రెడ్డి. మిథున్ రెడ్డికి ఇచ్చాడు. మిథున్ రెడ్డి ఎక్కడ ఇచ్చాడు? మిథున్ రెడ్డికి ఏ ప్లేస్ లో ఇచ్చారు? వెంటనే ఇచ్చారా లేదా? నెంబర్ 2, మిథున్ రెడ్డి పాస్డ్ ది అమౌంట్ టు బాలాజీ గోవిందప్ప. బాలాజీ గోవిందప్పకి ఇచ్చాడు. బాలాజీ గోవిందప్ప ఎక్కడ ఇచ్చాడు? ఏ టైంలో ఇచ్చాడు? ఏ డేట్ లో ఇచ్చాడు? ముందు రోజే ఇచ్చేసాడా? లేకపోతే నిన్న అమౌంట్ తీసుకుని 2వ రోజు హ్యాండ్ ఓవర్ చేశాడా? దెన్ హీ వుడ్ ట్రాన్స్ఫర్ ది ఫార్మర్ చీఫ్ మినిస్టర్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఆన్ అన్ యావరేజ్ 50 to 60 crores was collected every month. This was corroborated by the statements of LW 104. సో గోవిందప్ప జగన్మోహన్ రెడ్డికి ఎలా ఇచ్చాడు? ఎక్కడిచ్చాడు? గోవిందప్ప జగన్మోహన్ రెడ్డి ఎవ్రీ మంత్ కలిసినట్టు ఆ కిక్ బ్యాగ్స్ తీసుకెళ్లి జగన్మోహన్ రెడ్డికి ఇచ్చినట్టు మీరు ఏమైనా ఎవిడెన్స్ కలెక్ట్ చేశారా? ఓకే. ఏ డేట్ లో ఇచ్చాడు? ఎప్పుడు ఇచ్చాడు? ఆ అమౌంట్ ఏమైంది? అమౌంట్ రికవరీ చేశారు, బట్టలు ఎప్పదీసి నుంచో పెడతారు కోర్టులో అట్ట. సో ఇట్ హ్యాస్ టు ప్రూవ్ దట్. దీనికి సమాధానం ఎట్లా? రేపొద్దున ఏ విధంగా చార్జ్ షీట్ లో పెడతారు జగన్మోహన్ రెడ్డిని? ఓకే, జగన్మోహన్ రెడ్డిని ఏ విధంగా చార్జ్ షీట్ లో పెడతారు నరసింహరావు గారు? సో పెట్టలేరు కదా, చూపించాలి కదా. ఆ ఎవిడెన్స్ ప్రూవ్ చేయకపోతే చార్జ్ షీట్ లో పెట్టి చార్జ్ షీట్లు పిచ్చి వ్యవహారాలు అబాస్ పాలైపోతారు కదా. సరే, ఇప్పుడు అదొక పాయింట్ అయితే ఖచ్చితంగా నరసింహరావు గారు, ఇప్పుడు ఇది ప్రజల సొమ్ము. సో 3,500 కోట్ల రూపాయలు ఓటర్లకు పంచారనే ఒక పాయింట్ ఉంది సార్. సో ఆ పాయింట్కి సంబంధించి 3,500 కోట్ల రూపాయలు ఎవరెవరైతే డబ్బులు తీసుకున్నారో ఆ ఓటర్లందరూ కూడా మద్యం స్కామ్లో భాగస్వాములుగానే చూడాల్సిన అవసరం ఉంటుందా? సో దాన్ని ఏ రకంగా ప్రూవ్ చేస్తారు? దానికి సంబంధించి
ఏం జరగబోతోంది? నరసింహ 100 కోట్ల రూపాయలు మద్యంలో డబ్బు సార్ ఆమె ఆడబుల్ సార్ వినపడుతుంది ప్లీజ్. ఆమె ఆడబుల్ సార్ వినపడుతుంది సార్. యా ప్లీజ్. 3,500 కోట్ల రూపాయలు మద్యంలో 3,500 కోట్ల రూపాయలు మద్యంలో సంపాదించిన డబ్బు ఓటర్లకి పంచడం అనేది సిట్ కన్ఫర్మ్ చేసింది. నెంబర్ 1 సిట్ కన్ఫర్మ్ చేసిన తర్వాత ఇప్పుడు సిట్ ఈ 3,500 కోట్ల రూపాయలు ఏ కాన్స్టిట్యున్సీలో వాళ్ళు డబ్బులు పంచారు, ఏ అభ్యర్థి పంచాడు అనేది వీళ్ళు డీటెయిల్ గా స్టేట్మెంట్ ఇవ్వాలి రేపొద్దున. నెంబర్ 2. నెంబర్ 3, ఎవరైతే ఈ డబ్బులు తీసుకున్నారో ఈ డబ్బులు తీసుకున్నటువంటి ఓటర్స్ అందరూ కూడా, అంటే ఎవరు తీసుకున్నారు ఏంటి తీసుకున్నారు అనేది నాకు తెలియదు, ఎందుకంటే ఇది సిటీ యొక్క ఫైండింగ్ కాబట్టి నరసింహరావు తీసుకున్నారా, శ్రవణ్ కుమార్ తీసుకున్నాడా, సుబ్బారావు సిట్ చెప్పాలి అది. సో ఈ సిట్ ప్రూవ్ చేసి ఏం చేయాలి అంటే నెంబర్ 1 రిసీవింగ్ ఆఫ్ బ్రైబ్ అమౌంట్, స్టోలెన్ అమౌంట్, వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఎందుకంటే ఇది ఒక విధంగా ప్రజల దగ్గర నుంచి దొంగతనం చేసిన అమౌంటే, స్కామ్ అమౌంట్, మిస్అప్రాప్రియేటెడ్ అమౌంటే. ఈ మిస్అప్రాప్రియేటెడ్ అమౌంట్ ని తీసుకుని వాడుకున్నందుకు ఎవరెవరైతే ఓటర్లు వాడుకున్నారో వాళ్ళని చేర్చాలి. నెంబర్ 1. నెంబర్ 2, ఎలా ఇంకో సెక్షన్ ఉంది, దానికి 3 సంవత్సరాల వరకు జైలు శిక్ష ఉంది, ఆ సెక్షన్ కూడా పెట్టాలి. ఇప్పుడు ఈ మద్యం స్కామ్ లో డబ్బులు తీసుకోవటం ఒక పద్ధతి, ఎలక్షన్ లో డబ్బులు తీసుకున్న ఓటేసినందుకు 170 EF ఎలక్షన్ కోడ్ లో ఉన్నటువంటి 171 తర్వాత ఉన్నటువంటి ఐపీసీ సెక్షన్స్ లో ప్రతి ఐపీసీ సెక్షన్ లో రిసీవింగ్ ఆఫ్ మనీ ఫర్ ది పర్పస్ ఆఫ్ జైలు శిక్ష, దానికి కూడా వాళ్ళ మీద కేసు పెట్టాల్సి వస్తుంది. సో ఈ 2 అంశాల్లో సిట్ ఫైండింగ్ ఇవ్వాలి. రేపొద్దున ఖచ్చితంగా సిట్ దీని మీద ఫైండింగ్ ఇవ్వాలి. ఎవరెవరైతే డబ్బులు తీసుకున్నారో ఆ ఓటర్స్ ని ఎంక్వైరీ చేయాలి. ఎలక్షన్ ఎక్స్పెండిచర్ లో అతను ఎలక్షన్ ఎక్స్పెండిచర్ లో చూపించే అవకాశం లేదు. సో నేను ఇక్కడ ఏమంటానంటే, నేను ప్రాథమికంగా సిట్ రిపోర్ట్ ని నమ్ముతున్నాను సార్. 3,500 కోట్ల రూపాయలు ఒక ఎలక్షన్ లో వైఎస్ఆర్సీపీ ఖర్చు పెట్టింది. ఈ ఎలక్షన్ లో ఖర్చు పెట్టినటువంటి అమౌంట్ ఖర్చు పెట్టిందని ఒక రాజ్యాంగబద్ధమైన సంస్థ చెప్తుంది కాబట్టి ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ సిట్ అధికారులను పిలిచి ఎంక్వైరీ చేయాల్సిన బాధ్యత ఉంది. నేను అందుకనే నేను ఒక రాజకీయ పార్టీ అధ్యక్షుడిగా నేను 25 మంది మా పార్టీ ఎంపీ సభ్యుల చేత ఎంపీ అభ్యర్థులుగా కంటెస్ట్ చేసిన 25 మంది అభ్యర్థుల చేత నేను ఒక్కొక్క అభ్యర్థి 20 పేజీల కంప్లైంట్ ఇచ్చాడు ఎలక్షన్ కమిషన్ కి. 20 పేజీల కంప్లైంట్ 20 పేజీల కంప్లైంట్ ఇచ్చాడు. నేనేం అడిగానంటే 20 పేజీల కంప్లైంట్ లో సెక్షన్ 58 సబ్ క్లాజ్ ఏ ఆఫ్ పీపుల్ రిప్రజెంటేటివ్ యాక్ట్ 1958 ఇట్ సీమ్స్, దీని ప్రకారంగా ఎలక్షన్ లో డబ్బులు ఫ్లో జరిగింది అని ఎలక్షన్ కమిషన్ భావిస్తే ఆ ఎలక్షన్ రద్దు చేయాలి. సో నేనేమడిగానంటే యాజ్ అ కంటెస్టింగ్ క్యాండిడేట్ గా మా పార్టీ అభ్యర్థులు, నేను ఎమ్మెల్యేగా పోటీ చేశాను, మా పార్టీలో 25 మంది ఎంపీలుగా పోటీ చేసిన అభ్యర్థులు అందరూ లెటర్లు పెట్టిన కారణంగా ఎలక్షన్ కమిషన్ మేమేం అడిగామంటే, దేశంలోనే అత్యున్నతమైనటువంటి సిట్టు 25-30 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి ఐపీఎస్ ఆఫీసర్లు వీళ్ళందరూ ప్రాథమికంగా ఒక కోర్టులో ఛార్జ్ షీట్ లో 3,500 కోట్ల రూపాయలు చేశారు అని నిర్ధారణ చేసిన తర్వాత అసలు ఎలక్షన్ సక్రమంగా జరిగిందా లేదా అని మాకు అనుమానాలు ఉన్నాయి. దీని మీద మీరు ఎంక్వైరీ చేసి మీరు దీనికి సంబంధించినటువంటి సిట్ అధికారులను పిలిచి ఎంక్వైరీ చేయండి. నిజంగానే వాళ్ళు చెప్పినట్టుగా 3,500 కోట్ల రూపాయలు కనుక ఎలక్షన్ లో వాడారనుకోండి, ఎలక్షన్ రద్దు చేయండి. ఖచ్చితంగా. ఎందుకు రద్దు చేయాలి అంటే సెక్షన్ ఈజ్ మ్యాండేటరీ ఎలక్షన్ కమిషన్. ఒకవేళ లేదు అంటే సిట్ అధికారులు రిపోర్ట్ తప్పు అని రిపోర్ట్ ఇవ్వాలి. రెండిట్లో ఏదో ఒకటే నిజం ఉంటుందిగా, సిట్టో ఈసీనో. సిట్ అయినా కరెక్ట్ అవ్వాలి, ఈసీ అయినా కరెక్ట్ అవ్వాలి. ఈ రెండిట్లో ఏది కరెక్ట్ అయినా వి డోంట్ హావ్ ఎనీ అబ్జెక్షన్. నిజంగానే ఎలక్షన్ కమిషన్ కనుక సిట్ చెప్పిందని అబద్ధాలు, ఎలక్షన్ లో ఎలాంటి ఫ్లో జరగలేదని చెప్పింది అనుకోండి, మాకు కొంచెం హ్యాపీ. ఇప్పుడు తిరుమల లడ్డు జరిగింది సార్, మీరు తిరుమల లడ్డు తినేశారు, తిన్న సంవత్సరం తర్వాత వీళ్ళు ఏమన్నారు, పంది కొవ్వు కలిసింది తిరుమల లడ్డులో అన్నారు. ఇప్పుడు మీరు తిన్నారా లేదా మీకు డౌట్,
మీరు తిన్న ప్రసాదం అపవిత్రమైందో లేదో మీకు డౌట్. సో మొన్న సిట్ వేసి అబ్బాబా అట్లా ఏం జరగలేదని ఇచ్చింది అనుకోండి అమ్మయ్య అని సాటిస్ఫై అవుతాం. సో సేమ్ నేను కూడా అంతే. మా పార్టీ అభ్యర్థులు అందరూ ఏమంటున్నారు, డబ్బులు పంచారు కాబట్టి మేము ఓడిపోయామంటున్నారు. వాళ్ళ అనుమానాలు కూడా నివృత్తి అవ్వాలి కదా. ఫెయిర్ ఎలక్షన్, ఫ్రీ ఎలక్షన్ జరగాల్సింది నా బాధ్యత, అది నా ప్రాథమిక హక్కు. సో నేను ఇప్పుడు ఆల్మోస్ట్ ఆల్ ఈసీకి రిసీవ్ అయ్యి మా కంప్లైంట్ లో 10 రోజులు అవుతుంది, 5 రోజులు 7 రోజులు అవుతుంది. సో ఇంకొక వారం చూస్తాం. వారం చూసి ఎలక్షన్ కమిషన్ కనుక రెస్పాండ్ అవ్వకపోతే 25 మంది రిట్ పిటిషన్స్ కి హైకోర్టులో వేస్తాం. హైకోర్టులో వేసి మేము ఒకటే చెప్తాం, మేము ఛార్జ్ షీట్ చూపించి ఒకటే చెప్తాం, ఎలక్షన్ కమిషన్ ఫ్రీ అండ్ ఫెయిర్ గా ఎలక్షన్ జరిగిందని చెప్తుంది. సిట్ ఏమో 23,500 కోట్ల రూపాయలు వాడాయని చెప్తున్నారు. మేము ఇచ్చినటువంటి కంప్లైంట్ ఆధారంగా ఎలక్షన్ కమిషన్ విచారణ జరిపించి మాకు న్యాయం చేయమని అడుగుతాం. ఓకే, అంటే మీ దగ్గర ఎవిడెన్స్ ఉంది కదా చేతిలో, సిట్ రిపోర్టే మీ దగ్గర ఉన్న ఎవిడెన్స్. వాట్ ఎలక్షన్ కమిషన్ విల్ సే టుమారో వి హావ్ టు సీ. If election commission says that yes, we conducted inquiry, we called for a report from the respective officers of election officers, and there is no such truth in the allegations leveled by the SIT, and annadu anukondi, we are very happy. Because మాకు కొంత తెలిసింది కదా. సో సిట్ అధికారులు చెప్పిన దాన్ని ప్రతి అక్షరాన్ని వాళ్ళు ఎలక్షన్ కమిషన్ ముందు ప్రూవ్ చేయాల్సి. ఓకే, సిట్ కనుక అది ప్రూవ్ చేస్తే ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు రద్దు అయ్యే పరిస్థితి ఉంటుందా సార్? ఖచ్చితంగా రద్దు చేయాల్సిన పరిస్థితి సార్. ఎందుకంటే జడా శ్రవణ్ కుమారో, నరసింహరావు, XYZ అనలేదు కదా 3,500 కోట్లు ఖర్చు పెట్టారని. ఒక ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఛార్జ్ షీట్ లో రాసింది కదా. ఛార్జ్ షీట్ లో రాసిన దాన్ని తప్పైనా వాళ్ళు ఒప్పుకోవాలి. లేదండి అది ఏదో వేగ్గా రాసిస్తాం మేము, అది తప్పు, అట్లా ఏం జరగలేదు ఎలక్షన్లో అక్రమాలని సిట్ చెప్పమనండి. లేదు ఎలక్షన్లో అక్రమాలు జరిగినాయి అని ఎలక్షన్ కమిషన్ చెప్పమనండి, ఏదైనా చెప్పమనండి. సో రేపొద్దున నిజంగా అక్రమాలు జరిగిన సిట్ చెప్పిందే నిజమైతే ఎలక్షన్ రద్దు అవ్వాలి. నేను రద్దు అవ్వకపోతే సుప్రీంకోర్టుకైనా వెళ్తాం మేము, నో డౌట్. మేమైతే వదిలే ప్రసక్తే లేదు. జేబీఎంరావు భారత పార్టీ అయితే వదిలే ప్రసక్తే లేదు. ఇప్పటికే దేశవ్యాప్తంగా రాహుల్ గాంధీ ఒక అనుబాంబ్ ఏదో బెల్చారు. ఆయన మహదేవ్పూర్ అసెంబ్లీ గురించి, బెంగళూరు సెంట్రల్ గురించి ఓట్ చోరీ జరుగుతుంది అంటూ క్యాంపెయిన్ చేస్తున్నారు. సో ఓట్ చోరీ జరిగింది అంటూ రాహుల్ చేస్తున్న క్యాంపెయిన్ పట్ల మీ రియాక్షన్ ఏంటి, మీ పార్టీ వర్షన్ ఏంటి, మీరేమనుకుంటున్నారు? ఖచ్చితంగా కొన్ని ఏం జరుగుతుంది అంటే నరసింహరావు గారు, ఇక్కడ ఎలా ఉంటదంటే ఎంత టెక్నికల్ గా చేస్తారు అంటే, ఇప్పుడు మనం సినిమాలో చూసినట్టు ఆలీ ఒక సినిమాలో దొంగ, ఎస్వి కృష్ణారెడ్డి డైరెక్షన్ సినిమాలో, ఏమయ్యా దొంగతనం ఏ రోజు చేస్తారంటే సోమవారం నుంచి శుక్రవారం దాకా దొంగతనాలు చూడు, ఓన్లీ శని ఆదివారాలే దొంగతనం చూస్తారు. ఎందుకు శని ఆదివారాలే దొంగతనం చేస్తామంటే శని ఆదివారాలు అందరూ అవుట్ ఆఫ్ మూడ్ లోకి వెళ్ళిపోతారు, పార్టీ మూడ్ లోకి వెళ్ళిపోతారు, ఎవరు ఇళ్లలో ఉంటారు కాబట్టి మన పని చక్కగా ప్రశాంతంగా చేసుకొని రావచ్చు అనేది దొంగ లాజిక్. ఆ దొంగ హీస్ రైట్. శనివారం మీరు ఎక్కడికో పబ్కి వెళ్ళిపోతారండి, ఎవరు ఇంట్లో ఉండరు, ఇంటికి వచ్చరికి 3, 4 అయింది, వచ్చినా కూడా పడుకుంటారు. ఎక్కడెక్కడ ఎవరెవరు శనివారాలు ఆదివారాలు వెళ్తున్నారో చూసుకొని శని ఆదివారాలు మాత్రమే టార్గెట్ చేసుకుంటాడు. సో సోమవారం నుంచి శనివారం శుక్రవారం దాకా వర్క్ చేసుకుంటూ ఇంట్లో ఉంటారు కాబట్టి ఎవరి ఇంటికి దొంగతనం వెళ్ళడు. సేమ్ రాజకీయ పార్టీల్లో ఈవెన్ భారతీయ జనతా పార్టీ చేస్తుంది కూడా అదే పని. భారతీయ జనతా పార్టీ ఏం చేస్తుంది, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ విజయవాడ కాన్స్టిట్యున్సీ, ఎంపీ కాన్స్టిట్యున్సీలో ఒక 8, 10 కాన్స్టిట్యున్సీలు ఉన్నాయి, ఎమ్మెల్యే కాన్స్టిట్యున్సీ 7 కాన్స్టిట్యున్సీలు అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ మాట వరుసకి. ఈ 7 కాన్స్టిట్యున్సీల్లో ఒక కాన్స్టిట్యున్సీలో వాళ్ళకి ఒక 30,000, 40,000 మెజారిటీ తెప్పించుకోగలిగితే, అక్కడ దొంగ ఓటర్లను యాడ్ చేయగలిగితే, ఆ దొంగ ఓటర్లు అందరూ 30,000, 40,000 మంది ఒక కాన్స్టిట్యున్సీలో యాడ్ చేయగలిగితే, ఆ 40,000 ఓట్లు ఈ 6 కాన్స్టిట్యున్సీల మీద వచ్చే దాని మీద ఇంపాక్ట్ పడుతుంది. సో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగింది కూడా అదే అని నేను భావిస్తున్నా. రేపు పొద్దున దానికి ఆధారాలు చూపించాల్సి వస్తే ప్రాబబ్లీ చూపించవచ్చు. ఎందుకంటే ఒక కాన్స్టిట్యున్సీ మీద ఆయన డిగ్ చేశాడు కాబట్టి అన్ని ఫేక్ ఓట్లు బయటపడ్డాయి. ఎందుకు నరసింహరావు గారు 0 అని ఓటు డోర్ నెంబర్ మీద ఒకే ఇంట్లో 700 ఓట్లు ఉన్న విషయము ఆంధ్రజ్యోతి, ఏబిఎన్ అండ్ ఈనాడే కదా మెయిన్ హెడ్డింగ్ లో ఆ రోజున ఎలక్షన్ ముందు వేసింది. దాని మీద హైకోర్టుకు కూడా వెళ్ళారు కదా, హైకోర్టు కూడా డైరెక్షన్ ఇచ్చింది కదా ఎలక్షన్ కమిషన్ కి. దాని మీద మీరు చాలా సీరియస్ గా ఫాలో అయినా, ఐ థింక్ మీరు కూడా ఫాలో అయ్యారు. ఆ విషయం తప్పుల తడకగా ఉంది ఎలక్షన్ ఓటర్ లిస్టు, దీన్ని రివైజ్ చేయండి. 0% ఓటింగ్, 0% మీద ఫామ్ 6లు, ఫామ్ 7లు వేసి కొన్ని వేల ఓట్లని తీసేస్తున్నారంటే బీజేపీకి ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఏంటంటే ఎంపీ స్థానం.
ఎంపీ స్థానాల్లో ఒక కాన్స్టిట్యున్సీలో కనుక 30-40 వేల ఓట్లు కనుక మనం రబ్ చేయగలిగితే రాంగ్ సైడ్ లో, సో దట్ మన ఎంపీ యొక్క కాన్స్టిట్యున్సీ యొక్క ఇది మెరుగుపడుతుంది అనేటువంటి ఒక 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 అద్భుతమైనటువంటి ఆలోచన భారతీయ జనతా పార్టీ. సో నాకు తెలిసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ప్రతి కాన్స్టిట్యున్సీలో, ఎంపీ కాన్స్టిట్యున్సీలో 30-40 వేల దొంగ ఓట్లని వాళ్ళు క్రియేట్ చేశారు, ఫేక్ ఓటర్స్ క్రియేట్ చేశారు. వీళ్ళు గెలవటానికి, ఎంపీ కాన్స్టిట్యున్సీలో గెలవటానికి ఈ కాన్స్టిట్యున్సీలో మీరు చూడండి, ర్యాండమ్ గా దీని మీద కూడా నేను రీసెర్చ్ చేస్తున్నాను. ర్యాండమ్ గా ఒక్కొక్క కాన్స్టిట్యున్సీలో, ఎంపీ కాన్స్టిట్యున్సీలో ఒకే కాన్స్టిట్యున్సీలో వాళ్ళకి 30-40 వేల మెజార్టీ వస్తుంది. సెలెక్టెడ్ కాన్స్టిట్యున్సీస్ లో వచ్చాయా? ఎందుకు వస్తుంది అనే దాని మీద ఇన్వెస్టిగేషన్ జరగాలి. రాహుల్ గాంధీ చెప్పింది అంత చిన్న విషయం ఏం కాదు సార్. ఎందుకంటే ఆధారాలతో తను ప్రూవ్ చేసినప్పుడు నేషన్స్ స్టాండ్ బిహైండ్ హిమ్. బికాస్ దిస్ ఇస్ ద రైట్ టైం, బికాస్ ఈజ్ అ ఫ్యూచర్ ప్రైమ్ మినిస్టర్. ఖచ్చితంగా ఎలక్షన్ కమిషన్ చేస్తున్నటువంటి దుర్మార్గాల్ని, ఎలక్షన్ కమిషన్ చేస్తున్న దురాగతాలని భారతీయ జనతా పార్టీ ముసుగులో ఇదిగో ఈ తెలుగుదేశం పార్టీ, జనసేన వీళ్ళందరికీ ఇంత మ్యాండేట్ ఎలా సార్ వచ్చింది? వీళ్ళు ఏం పగలు తీశారని వచ్చింది సార్, ఏం పొడి చేశారని వచ్చింది సార్. మరి వీళ్ళందరికీ ఇంత మ్యాండేట్ రావడానికి కారణం ఖచ్చితంగా ఈవీఎంల మ్యానిపులేషన్ అని అనలేమా? దొంగ ఓట్లు చేయించుకున్నారని అనలేమా? ఖచ్చితంగా రాహుల్ గాంధీ ఎలిగేషన్స్ మీద ఒక స్ట్రాంగ్ డిస్కషన్ జరగాలి, డెలిబరేషన్ జరగాలి, మేధావులు మౌనం వేడాలి, మేధావులు ముందుకు రావాలి, మాట్లాడాలి, ఎలక్షన్ కమిషన్ రిఫార్మ్స్ తీసుకురావాలి. ఒక్క ఓటు కూడా దొంగతనంగా వేయటానికి వీలు లేని వ్యవస్థలో మనం నిలబడాలి. రాహుల్ పోరాటం ఎక్కడి వరకు వెళ్తుందో. అన్ఫార్చునేట్లీ ఆంధ్రప్రదేశ్లో ఈవీఎంలు ట్యాంపర్ చేశారని రోజు ఆరోపణలు చేస్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాహుల్ చేస్తున్న పోరాటానికి మద్దతు ఇస్తున్నట్టు కనపడట్లా. సరే, వాళ్ళ పార్టీ మద్దతు ఇచ్చేదానికి ఇప్పుడు ఎలా ఉంటుంది అంటే, చూసుకుంటూ పోతే ఎలా ఉంటది అంటే, వీళ్ళకు కూడా ఎలా ఉంటది అంటే, నరసింహరావు గారు ఇప్పుడు 11 సీట్లు వచ్చిన జగన్మోహన్ రెడ్డి మారలా, 11 సీట్లు వచ్చిన జగన్మోహన్ రెడ్డి యాటిట్యూడ్ లో మార్పు రాలా. ఆయన ఇంకా అనుకుంటున్నాడు నేనే రాష్ట్ర ముఖ్యమంత్రిని అనుకుంటున్నాడు. ఇప్పుడు ఎవరైనా సరే ఒక ప్రజా సమస్య మీద మాట్లాడితే దాన్ని ప్రజా సమస్య మీద మాట్లాడినప్పుడు ప్రతిపక్షాల మాటల్ని కొంచెం ఫోకస్డ్ గా తీసుకెళ్లాల్సిన బాధ్యత ఆయన మీద ఉంటుంది. ఇప్పుడు నన్నే పొగడాలి, నన్నే ఇంద్రుడు చంద్రుడు అంతే అనాలి, అలాంటి వ్యక్తులతోనే అలాంటి వ్యక్తులు ఉంటేనే రాష్ట్రంలో మంచి జరుగుతుంది, ఇంకా నిన్నే ముఖ్యమంత్రి అనుకోవాలంటే కుదరదు. కొన్ని ఇప్పుడు రాహుల్ గాంధీ గారు మాట్లాడారు. రాహుల్ గాంధీ గారికి మీరు రాహుల్ గాంధీ, జగన్మోహన్ రెడ్డి అద్భుతమైనటువంటి వ్యక్తి, ఫ్యూచరిస్టిక్ సీఎం, అసలు ఇంతకంటే అద్భుతమైనటువంటి వ్యక్తి లేడు అంటేనే మీరు సాక్షులు వేస్తామంటే ఎట్లా? అదే కదా రాహుల్ గాంధీ మాట్లాడండి, ఇష్యూ బేస్డ్ మీద వెళ్ళాలి. రాహుల్ గాంధీ ఇష్యూ బేస్డ్ మీద వెళ్ళాలి. విషయం ఏంటి అంటే, జగన్మోహన్ రెడ్డి ఏ మాత్రమైన తోక సాడించాడంటే బీజేపీ కట్ చేస్తుంది. బీజేపీ భయం ఉంది ఇంకా ఆయనకి. సో బీజేపీ భయం ఎప్పటికే ఉంటుంది. ఆయన చేసే క్లచెస్ లో నుంచి బయటికి రాదు. కాంగ్రెస్ పార్టీకి ఈ రోజు ఆయన మద్దతు ఇచ్చాడంటే బీజేపీ ఎక్కడ నొక్కాలో అక్కడ నొక్కుతుంది. కాబట్టి ఆయన మాట్లాడు తేలుగుట్టింది దొంగలాగా ఉంటాడు. సో ఆయన మద్దతు ఇవ్వడానికి లాజిక్ ఉంది కదా, లాజిక్ ఆయనకు ఉంది. మీరు నేనైతే ఏదైనా మాట్లాడుకోవచ్చు, బట్ అది కాదు కదా వాళ్ళ పరిస్థితి. మన ప్రయారిటీ పబ్లిక్ ప్రయారిటీగానే మాట్లాడదాం. సో చివరిగా ఏంటి అసలు ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఏం జరుగుతుంది? ఏజీ పైన మిగతా వాళ్ళు కాదు, సొంత పార్టీకి సంబంధించిన వాళ్ళే, ఆయన అవునన్నా కాదన్నా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన సింపథైజర్గా ఉన్నారు, అడ్వకేట్ జనరల్గా నియామకం జరిగింది దమ్మాలపాటి గారు. ఆయనకు వ్యతిరేకంగా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కొంతమంది అడ్వకేట్ ఓపెన్గా మాట్లాడడం, లెటర్లు రిలీజ్ చేయడం, ఆయన వైసీపీ కోసం పనిచేస్తున్నారు లాంటి అలిగేషన్ చేయడం చూస్తున్నాం. ఏంటి అసలు ఏం జరుగుతుంది ఏపీ హైకోర్టులో? సార్ ఇది ఇప్పుడు తెలుగుదేశం పార్టీ, నన్ను ఈ మాట చెప్పొచ్చో లేదో నాకు తెలియదు కానీ, తెలుగుదేశం పార్టీ ఎంటైర్ లీగల్ టీము జగన్మోహన్ రెడ్డి మీద నాట్ ఈవెన్ 1% ఫైట్ చేయలేదు సార్. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మీద ఫైట్ చేసిన వ్యక్తుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఫస్ట్ పర్సన్ జడా శ్రావణ్ కుమార్. 100% లీగల్ గా జడా శ్రావణ్ కుమార్. ఈవెన్ చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయినప్పుడు కూడా ఒక ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రిని, 75 సంవత్సరాల వ్యక్తిని ఆధారాలు, ఇప్పుడు నేను జగన్మోహన్ రెడ్డిని ఆధారాలు లేకుండా అరెస్ట్ చేస్తున్నారు అని అంటే నేను జగన్మోహన్ రెడ్డిని వ్యక్తిగతంగా కాదు, నేను ఎప్పుడు కూడా ఒక వ్యవస్థను చూస్తా. ఇన్స్టిట్యూషన్, ఒక ముఖ్యమంత్రి అనేది ఒక ఇన్స్టిట్యూషన్, అంతే కదా, మంత్రి అనేది ఒక ఇన్స్టిట్యూషన్. నేను గత దాంట్లో నేను ఇచ్చింది కూడా ఒక ముఖ్యమంత్రిని అరెస్ట్ చేసేటప్పుడు ఆధారాలు సేకరించడం కోసం అరెస్ట్ చేయకూడదు, సేకరించి అరెస్ట్ చేయాలి. నేను అదే పాయింట్.
చంద్రబాబు నాయుడుని అరెస్ట్ చేసినప్పుడు చంద్రబాబు నాయుడు లాంటి ఒక పాలసీ డెసిషన్ తీసుకున్న వ్యక్తిని అరెస్ట్ చేయడం వ్యవస్థకు మంచిది కాదు, సమాజానికి మంచిది కాదు, బ్యాడ్ సిగ్నల్ వెళ్తుంది. ఒక ముఖ్యమంత్రిని అరెస్ట్ చేయడం అంత ఈజీ కాదు. మీరు మిగతా రాష్ట్రాలు నేషనల్ మీడియా చాలా వర్స్ట్ గా ప్రొజెక్ట్ చేస్తాయి. ఓకే, సో ఒక ముఖ్యమంత్రి మీద ఫైట్ చేసేదానికి చంద్రబాబు నాయుడుని అరెస్ట్ చేసినప్పుడు చంద్రబాబు నాయుడు లీగల్ టీం కంటే కూడా ఎక్కువ ఫైట్ చేసింది నేను. అవును, గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి మీద కేసులు వేయటంలో నాకు తెలిసి ఒక 100 పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ ఉంటే 50 పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్స్ నావే ఉంటాయి. సో జగన్మోహన్ రెడ్డి మీద ఫైట్ చేసినటువంటి వ్యక్తుల్లో లీగల్ గా ఫైట్ చేసినటువంటి వ్యక్తులు చూసుకుంటే ఫస్ట్ పర్సన్ నేను యాజ్ ఇండివిడ్యువల్ గా. ఒక సందర్భంలో చంద్రబాబు నాయుడు గారు మీద కుప్పంలో దాడి జరిగినప్పుడు నేను ఒక పార్టీ అధ్యక్షుడిగా ఆయన్ని కలిసి నా సోలిడారిటీ ఎక్స్ప్రెస్ చేయడానికి వెళ్ళాను. సార్ ఇట్లా ఒక ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రిని ఒక కాన్స్టిట్యున్సీలోకి రానికుండా చేయడం కరెక్ట్ కాదు, ఇది జగన్మోహన్ రెడ్డి తప్పు అని సోలిడారిటీ ఎక్స్ప్రెస్ చేయడానికి వెళ్ళాం. మా పార్టీ తరఫు నుంచి 200 మందిలో ఒక పార్టీ అధ్యక్షుడి హోదాలో, ఆయన ఒక అధ్యక్షుడి హోదాలో వి హ్యాడ్ ఎ మీటింగ్. 40 minutes మీటింగ్ అయింది, రాష్ట్ర పరిస్థితుల గురించి మాట్లాడుకున్నాం. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మాట అంటే పర్సనల్ గా కాదు, నాకు తెలిసి అచ్చెన్నాయుడు గారు, నేను, కొన్ని 100 మంది కార్యకర్తలు, నాయకులు, వాళ్ళ ఎమ్మెల్యేలు, మినిస్టర్లు అందరం రోలో కూర్చున్నప్పుడు ఆయన ఎదురు కూర్చున్నప్పుడు అన్నాడు, శ్రవణ్ గారు ఒక వ్యవస్థ, ఒక ఇన్స్టిట్యూషన్ 40 సంవత్సరాల తెలుగుదేశం పార్టీ కంటే మీరు చేస్తున్న పోరాటం అనిర్వచనీయం. యాజ్ ఏ స్మాల్ పర్సన్ గా, ఒక ఇండివిజువల్ గా మీరు జగన్మోహన్ రెడ్డిని ఎదుర్కొంటున్న విధానం పట్ల నేను చాలా ఇన్స్పైర్ అయినని హీ జస్ట్ ఆన్ అప్పరెంట్ ఆఫ్ ది ఫేస్, ఆన్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఆల్ ద పీపుల్ హీ జస్ట్ కాంప్లిమెంటెడ్. నేను అన్నాను, లేదు సార్, అది ఖచ్చితంగా ప్రజల కోసం మనం చేయాల్సిందే, ఎందుకంటే ఇది ఇండివిజువల్ ఇంట్రెస్ట్ కాదు. అంటే లేదు శ్రవణ్ గారు, ప్రజాస్వామ్య పరిరక్షణ వేదిక అని ఒకటి ఏర్పాటు చేయాలనుకుంటున్నాము, దానికి మీలాంటి వ్యక్తులు లీడ్ చేస్తే బాగుంటుందని అందరి ముందు ఈ జస్ట్ ఆస్క్డ్ మీ వెదర్ యు ఆర్ విల్లింగ్ టు పార్టిసిపేట్ ఇన్ ద పర్టికులర్ ఆర్గనైజేషన్. నేను చెప్పిన ఖచ్చితంగా చేస్తానంటే మీరు దాన్ని చైర్మన్ గా ముందుండి నడిపించాలి, అన్ని రాజకీయ పార్టీలందరినీ కలుపుకొని వెళ్దాం, మా తర్వాత మా పార్టీ నుంచి అచ్చెన్నాయుడు గారు పార్టిసిపేట్ చేస్తారు మీటింగ్లో. అంటే నెక్స్ట్ 1 week లోనే ఆ మీటింగ్ అయింది. ప్రజాస్వామ్య పరిరక్షణ వేదిక ఐలాపురంలో జరిగింది. కందుల దుర్గేష్ జనసేన నుంచి వచ్చారు, తెలుగుదేశం నుంచి అచ్చెన్నాయుడు వచ్చారు, నేను నా పార్టీ నుంచి అందరం ఒకే వేదిక మీద కూర్చున్నాము, అది అనౌన్స్ చేసాము, చాలా బాగా జరిగింది. సో నేనేమంటానంటే ఒక పార్టీ కంటే ఎక్కువ ఫైట్ చేసిన వ్యక్తుల్లో మేముంటే ఈ రోజు తెలుగుదేశం పార్టీలో లీగల్ టీంలో ఉన్నటువంటి వ్యక్తులు ఎవరు ఏ ఫైట్ చేయకుండా, ఎవరు ఏ మాట మాట్లాడకుండా, నాకు జీపీ కావాలి, నాకు ఏజీ కావాలి, నాకు అడిషనల్ అడ్వకేట్ కావాలని కొట్టుకు వస్తున్నారు. దిస్ ఈస్ వాట్ ఐ వాంటెడ్ టు సే. వీళ్ళకి ఎవరికి కూడా అసలు పదవడిగా అర్హతే లేదు తెలుగుదేశం పార్టీలో. బట్ వాళ్ళు తెలుగుదేశం పార్టీలో ఉన్నారు కాబట్టి ఇప్పుడు ఎవరైతే ఎలిగేషన్ చేస్తున్నారో ఆయన, ఎవరి మీద అయితే ఎలిగేషన్ చేస్తున్నారో ఆయన, ఈయనకి మంచి పదవి ఇవ్వలేదని ఆయనకి పదవి ఇవ్వలేదని ఈయన, తెలుగుదేశం మీడియాలో పని చేయని వ్యక్తులందరూ కూడా పదవుల కోసం పోటీ పడుతుంది. ఆ రోజున జగన్మోహన్ రెడ్డి మీద ఏ ఒక్కళ్ళు మాట్లాడలే, భయపడ్డారు. అప్పుడు బయటికి రావడానికి భయపడ్డారు కదా. నాకు తెలిసి ఇప్పుడు ఎవరైతే ఫైట్ చేస్తున్నారో లక్ష్మీనారాయణ, ఆయన ఖచ్చితంగా ఫైట్ చేశాడు, అందులో డౌట్ లేదు. బట్ వేర్ ఈస్ దమ్మాలపాటి శ్రీనివాస్ గారు, అడిషనల్ అడ్వకేట్ జనరల్, ఐ డోంట్ నో. వీళ్ళెవ్వరూ కూడా పదవుల కోసం పోరాడే వాళ్ళు ఎవ్వరూ కూడా ఫ్రంట్ లైన్ లో లేరు, టు బి ఫ్రాంక్లీ సే. సో ఇప్పుడు ఎవరైతే కొద్దిగా గొప్ప ఫైట్ చేశారో అమరావతి కోసం వాళ్ళందరినీ పక్కన పెట్టేశారు. ఓకే, రియల్ ఫైటర్స్ ని పక్కన పెట్టేశారు. ఎవరైతే పార్టీ కోసం పని చేశారో వాళ్ళందరినీ పక్కన పెట్టారు. అఫ్కోర్స్ ఇది వాళ్ళ పార్టీకి సంబంధించిన వ్యవహారం, నేను మాట్లాడకూడదు. కానీ లీగల్ గా ఇన్వాల్వ్మెంట్ ఉంది కాబట్టి యాజ్ బీయింగ్ అన్ అడ్వకేట్ గా నేను మాట్లాడాలి. మీరు అడిగారు కాబట్టి చెప్తున్నా. ఇది ఖచ్చితంగా ఒక్కళ్ళ మీద ఒకళ్ళు ఆధిపత్యం కోసం చేసుకుంటున్నటువంటి పోరాటం. నేను అనుకోవటం ఖచ్చితంగా ఆరోపణలో కొంత నిజం ఉందని అయితే నేను భావిస్తున్నా. ఖచ్చితంగా అడ్వకేట్ జనరల్ ఈ లిక్కర్ కుంభకోణంలో కొంత ఎదుటి వ్యక్తులతోటి కుమ్మక్కయ్యారు అనే ప్రాథమికమైన ఆధారాలు ఉన్నాయని అక్రాస్ ది బార్ ఒక డిస్కషన్ జరుగుతుంది. ఐ డోంట్ నో వెదర్ ఇట్ ఈస్ రైట్ ఆర్ రాంగ్. బట్ ఏదేమైనా నేను ఒకటే కోరుతా, కుమ్మకవటం తప్పు. అట్ ది సేమ్ టైం
ఆధారాలు సృష్టించడం తప్పు. రెండు తప్పే. ఫ్యాబ్రికేట్ ఆధారాలు ఉంటే అరెస్ట్ చేయాలి, ఖచ్చితంగా అరెస్ట్ అపోజ్ చేయాలి. ఆధారాలు లేకపోతే ఫెయిర్ గా ఉండాలి. ఎందుకంటే బికాజ్ అడిషనల్ అడ్వకేట్ జనరల్ ఈజ్ నథింగ్ బట్ హైకోర్టు జడ్జి స్టేటస్ లో ఆఫీసర్ ఆఫ్ ది కోర్ట్, ఈజ్ ద ఫస్ట్ లా ఆఫీసర్ ఆఫ్ ది స్టేట్. ఓకే, సో హీ హ్యాస్ టు అసిస్ట్ ది కోర్ట్ ఇన్ ప్రాపర్ వే. అంతేగాని హిడెన్ ఎజెండాలతోటి వాళ్ళకి వీళ్ళకి బెయిల్ ఇప్పించేదానికి ఇంకొకళ్ళ మీద ప్రెజర్ తీసుకురావటం అనేది కరెక్ట్ కాదు. అలాగా ఏమైనా చేస్తే మాత్రం ఖచ్చితంగా ఆధారాల మీద ఎంక్వైరీ జరగాల్సిందే. ఆయన అడ్వకేట్ జనరల్గా పక్కన పెట్టేసి ఖచ్చితంగా నిజాయితీ కలిగినటువంటి వాళ్ళు హైకోర్టుని తప్పుదో పట్టించకుండా నిజాయితీగా ఉండేటువంటి ఆఫీసర్ అపాయింట్ కావాలి అనేది నా పార్టీ తరపు నుంచి నేను వ్యక్తిగతంగా డిమాండ్ చేస్తాను. అది మంచిది కూడా కదా స్టేట్కి, అటువంటి వ్యక్తి ఉంటే మంచిది కూడా కదా స్టేట్కి. పొలిటికల్ మోటివ్స్ లేకుండా ఉండేవారు. రైట్ సార్, థ్యాంక్ యూ శ్రవణ్ గారు, మా కోసం సమయం కేటాయించినందుకు. ఇది జడ శ్రవణ్ కుమార్ గారితో స్పెషల్ రియాలిటీ చెక్. చూస్తూనే ఉండండి ఈ HTV.